హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు తోటలోకి వెళ్ళాను. ఇవొచ్చి ఎండిపోయిన బీరకాయి ఎండబెట్టుకున్నాం విత్తనాల కోసమని ముదిరిన బీరకాయల్ని. ఇవొచ్చి మొక్కజొన్న కోస్తుండాను. మొక్కజొన్న కింద పిలకబెట్టుకొనొచ్చే చిన్న మొక్కజొన్నలివి. అవి ఊడొచ్చేసాయి వాటిలతో పాటు. కొన్ని పండు మిరపకాయలు కూడా కోసాను. ఒక 2 బకెట్లు పండు మిరపకాయలివి. ఈ మొక్కజొన్న 200, ఈ బీరకాయలు 60 రూపీస్. వాటికి వచ్చిన అమౌంట్ అది. తర్వాత ఇంకా కొన్ని బీరకాయలు ఉన్నాయి. అవి ఇంకా కొంచెం ముదరాలి, పెద్దవవ్వాల. ఎక్కువ వేసాం బీరపాదులు. ఈ కోతులు తెంపేసి అలాగ అంతా చేయడం వల్ల బ్రతికున్న వాటివి అప్పుడప్పుడు 1, 2 అలా కాస్తాయి. కానీ ఈ బీరకాయ మాత్రం చాలా తీపి బీరకాయ అంటారు. నేతి బీరకాయలు అలాగ అంటారు కదండి. కూర చాలా టేస్ట్గా ఉంటుంది బీరకాయలతో చేసుకుంటే. ఇంకా ఇవి ఉన్నాయి. ఫాస్ట్గానే పెద్దవైపోతున్నాయండి. ఒక 2 రోజులకి వెళ్ళేసరికి పెద్దవైపోయి ఉంటున్నాయి. మా మిరప చెట్లకి మందు కొట్టడానికి వచ్చాము. వచ్చి ఇవన్నీ కోసుకొని వెళ్తున్నాము. వెళ్ళే దారిలో కట్ట మీద ఈ చెట్టు వస్తుంది. చాలా పెద్ద చెట్టు. చెట్టు మొత్తానికి ఇదే స్టార్టింగు. ఆ ఒక్క పువ్వే పూసింది. చాలా బాగుంది.